Hi everyone, this is Sampath Kumar from Sai Medha Dilshuk Nagar. So mana Sai Medha Dilshuk Nagar lo manaki Monday nunchi anaga new batch వచ్చేసరికి 03 అదే విధంగా ఫిబ్రవరి రోజు 3rd రోజు మండే నుంచి మనకి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. బోత్ తెలుగు మీడియంకి అదే విధంగా ఇంగ్లీష్ మీడియంకి కూడా రెండిటికి కూడా సపరేట్గా బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక ఈ ఏవైతే మెన్షన్ చేసిన నంబర్స్ ఉన్నాయో ఆ నంబర్స్కి కాల్ చేసి జూనియర్ లైన్మెన్ మనకి న్యూ బ్యాచెస్ అనేవి మనకి మండే రోజు స్టార్ట్ చేస్తున్నాం సార్. సో ఈరోజు వీడియోలో ఒక చిన్న టాపిక్ డిస్కషన్ చేస్తూ దాంతోపాటు కొన్ని క్వశ్చన్స్ని మీకు ఇస్తాను సార్. ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్స్ని మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అన్నిటికీ ఆప్షన్స్ కూడా ఇచ్చాను. సో ఆ క్వశ్చన్స్కి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ అయితే ఇవన్నీ క్వశ్చన్స్ సార్. ఈ క్వశ్చన్స్ మీరు ఓన్గా ట్రై చేయండి. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తము ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్వశ్చన్స్ మాత్రం ఇవన్నిటికీ ఆన్సర్స్ మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మ్యాక్సిమం అన్నిటికీ ఒక ట్రిక్ ఉంటుంది, ఆన్సర్స్ కూడా అన్నిటికీ ఒకటే ఫాలో అవుతారు. సో ఏది మీరు ఫాలో అవుతారు అనేది మీకే ఒక ఐడియా అనేది వస్తుంది. మీరు ఆన్సర్స్ చేస్తే మీరు చేసింది కరెక్టా కాదా అనేది కూడా మీకే తెలిసిపోతుంది సార్. ఆ ఆన్సర్స్ ఏ ఆన్సర్స్ వస్తున్నాయి అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సరే సార్, ఒకసారి కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్. ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఏం తీసుకుంటున్నాను అంటే రెసిస్టెన్స్ అదేవిధంగా కెపాసిటెన్స్ మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలోకి వచ్చేసరికి రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, ఇంపిడెన్స్, అడ్మిటెన్స్ అవన్నీ ఉంటే ఏ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేస్తామో చూద్దాం. సో బేసిక్గా మీకైతే తెలుసు, ఎలిమెంట్స్ కనుక తీసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్స్ని మనము రెండు గ్రూప్గా డివైడ్ చేస్తాం సార్. ఫస్ట్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ సార్, ఇంపిడెన్స్. ఈ మూడు ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఈ మూడు ఎలిమెంట్స్కి మనం ఒక ఫార్ములాస్ అప్లై చేస్తే ఇంకొక మూడు ఎలిమెంట్స్ ఉంటాయి మనకి, కెపాసిటెన్స్ కానీ, అడ్మిటెన్స్ కానీ, కండక్టెన్స్ కానీ. ఈ 3 ఎలిమెంట్స్కి మనం సపరేట్గా ఫార్ములాస్ అనేది అప్లై చేస్తాం. ఫస్ట్ ఈ ఎలిమెంట్స్ కనుక మనకి సిరీస్లో ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎలిమెంట్స్ ఇలా సిరీస్లో ఉన్నాయి సార్. ఎలిమెంట్స్ సిరీస్లో ఉన్నాయా లేదా అనేది ఎలా చెప్తాం సార్? ఎలిమెంట్స్ సిరీస్లో ఉన్నాయా లేదా అని ఎప్పుడు చెప్తాము? ఇందులో నుంచి ఎవరిని పంపించాలి? కరెంట్ని పంపించాలి. కరెంట్ కనుక 2 ఎలిమెంట్స్లో కనుక సేమ్ కరెంటు ఫ్లో అవుతుంది అనుకోండి, అవి సిరీస్లో ఉన్నట్టు. ఒకవేళ మీరు పంపించిన కరెంట్ గనక ఎక్కడైనా డివైడ్ అవుతుంది అనుకోండి, ఆ ఎలిమెంట్స్ ఎలా ఉన్నట్టు అంటే ప్యారలల్లో ఉన్నట్టు సార్. ఆ ఎలిమెంట్స్ ఎలా ఉన్నట్టు అంటే ప్యారలల్లో ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, నేను ఇలా కరెంటుని పంపిస్తున్నాను. కరెంటు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కరెంటు ఎన్ని వేస్లో పోవడానికి ఛాన్స్ ఉంది? ఇటు సైడ్ వెళ్ళొచ్చు సార్ కరెంటు, అదేవిధంగా ఇటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కరెంటు 2 వేస్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే నథింగ్ బట్ ఇది ఒక జంక్షన్ అనమాట. జంక్షన్ వచ్చిందంటే కరెంట్ ఏమవుతుంది అంటే డివైడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ చూడండి, కరెంట్ అన్నిట్లో కూడా సేమ్ ఫ్లో అవుతుంది. సరే, ఇప్పుడు మనం రెసిస్టర్కి ఏదైతే మీరు ఫార్ములాస్ని యూజ్ చేస్తారో ఇదే ఫార్ములా మీరు ఇండక్టర్ ఉన్నా వాడుకోవచ్చు సార్. ఇదే ఫార్ములా మీరు ఇంపిడెన్స్ ఉన్నా కూడా వాడుకోవచ్చు సార్. మరి దీనికి ఆన్సర్ చెప్పండి, ఏమవుతుంది? ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఎలిమెంట్స్ సిరీస్లో ఉంటే డైరెక్ట్ ఏం చేస్తాం? అడిషన్ చేసేస్తాం. అంటే ఏమవుతుంది సార్? R1 + R2. సార్ ఇక్కడ R1 + R2 ఎప్పుడు అవుతుంది? రెండు కూడా ఎప్పుడు? డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి సార్. ఇది 2 ohms సార్, ఇది 2 ohms సార్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? రెండింటిని ఏం చేయాలి? R1 + R2 అడిషన్ చేస్తే ఎంత అవుతుంది? 4 ohms అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3 రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఆన్సర్ చెప్పండి. 2 2 2 2 2 2 3 ఉన్నాయి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది సార్? దీన్ని 4 ohmsని నేను ఎలా రాయొచ్చు? 2 × 2 అని రాయొచ్చా సార్? నెక్స్ట్ దీన్ని ఎలా రాయొచ్చు చెప్పండి? దీన్ని వచ్చేసరికి రెసిస్టెన్స్ 3 × 3 మొత్తం ఎన్ని రెసిస్టెన్సెస్ ఉన్నాయి? 1 2 3. కాబట్టి ఇక్కడ నంబర్ 3 రాశాను. నెక్స్ట్ దాని ఈచ్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత సార్? 2 ohms. అంటే ఆన్సర్ ఎంత అయిపోతుంది? 6 ohms అవుతుంది. అంటే సార్ ఈ ఫార్ములాస్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే అన్ని రెసిస్టెన్సెస్ ఎలా ఉన్నప్పుడు అంటే సేమ్ ఉన్నప్పుడు. ఒకవేళ రెసిస్టెన్స్ కనుక డిఫరెంట్ ఉంటే మీకు ఆల్రెడీ తెలుసు, డైరెక్ట్గా అడిషన్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమంటాడు అంటే
ఏమంటాడు అంటే ఒక క్వశ్చన్లో ఇలాంటి రెసిస్టెన్సెస్ ఎన్ని ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 రెసిస్టెన్సెస్ ఉన్నాయి సార్. ఎన్ని రెసిస్టెన్స్ ఉన్నాయంటే రెసిస్టెన్స్ యొక్క నంబర్ ఎంత సార్ అంటే 20 రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎంత సార్ అంటే 2 ohms అన్నాడు అనుకోండి. ఇప్పుడు అన్నిటినీ ఒక్కొక్కటి అడిషన్ చేసుకుంటూ పోయి కూర్చుంటే టైం అంతా అయిపోతుంది సార్ అక్కడే. మరి డైరెక్ట్గా షార్ట్ కట్ ఏంటి సార్, మొత్తం నంబర్ ఎన్ని ఉన్నాయి సార్ 20, ఆ 20ని ఇక్కడ రాస్తున్నాను ఇంటూ రెసిస్టెన్స్ యొక్క ఈచ్ వాల్యూ ఎంత 2 ohms. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది సార్ 40 ohms అనేది అవుతుంది. అంటే ఫైనల్గా ఈ మూడిటి నుంచి షార్ట్ కట్ ఏం నేర్చుకున్నాము అంటే సార్ రెసిస్టెన్స్ ఏమో డిఫరెంట్ ఉన్నప్పుడేమో ఈ విధంగా అడిషన్ చేస్తాం ఏమని R1 + R2 అని. అదే కనుక మీకు రెసిస్టెన్సెస్ కనుక సేమ్ వాల్యూస్ ఇలా n నంబర్ ఆఫ్ రెసిస్టెన్సెస్ ఉంటే R ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది నంబర్ ఆఫ్ రెసిస్టెన్సెస్ ఇంటూ ఆ రెసిస్టెన్స్ యొక్క వాల్యూకి సమానం అవుతుంది. దాన్ని ఏమని రాసాం సార్ n × R అనేది రాసాం. నెక్స్ట్ ఇప్పుడు ప్యారలల్కి రండి సార్. ఎప్పుడైతే ఎలిమెంట్స్ ప్యారలల్లో ఉంటాయో ఇక్కడ R ఈక్వలెంట్ R1 + R2 రాస్తే ఈ ప్యారలల్లో చేసేటప్పుడు దీనికి ఇన్వర్స్ రాయాలి. ఇన్వర్స్ రాయండి. R ఈక్వలెంట్కి ఇన్వర్స్ అంటే 1/R ఈక్వలెంట్ = 1/R1 + 1/R2 సార్. ఇది చేస్తే ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే R ఈక్వలెంట్ = R1 × R2/R1 + R2. ఇది ఈ ఫార్ములా ఎప్పుడు వాడతాం సార్ అంటే రెసిస్టెన్సెస్ అనేవి డిఫరెంట్ ఉన్నప్పుడు. సార్ మరి రెసిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు ఏమన్నా షార్ట్ కట్ ఉందా సార్ అని చూస్తే ఒకసారి చూడండి. రెండు రెసిస్టెన్స్ సేమ్ తీసుకున్నప్పుడు ఇది RA తీసుకుంటున్నాను, ఇది RA తీసుకుంటున్నాను సార్. ఇప్పుడు చూడండి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది R × R/R + R నథింగ్ బట్ 2R. నథింగ్ బట్ ఆన్సర్ ఏమవుతుంది సార్ R/2. అంటే దీని ప్రకారం ఏం చెప్పొచ్చు చూడండి, రెండు సేమ్ రెసిస్టెన్సెస్ కనుక ప్యారలల్లో ఉంటే R/2. అలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ 3 రెసిస్టెన్స్ ప్యారలల్లో ఉంటాయి R/3, n నంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్యారలల్లో ఉంటాయి R/n. అంటే ఈ ఫార్ములాని ఎప్పుడు వాడతాం సార్ అంటే ఎప్పుడు వాడుతున్నామో అన్ని రెసిస్టెన్సెస్ కూడా ఎలా ఉన్నప్పుడు సార్ సేమ్ ఉన్నప్పుడా డిఫరెంట్ ఉన్నప్పుడా అన్ని రెసిస్టెన్సెస్ సేమ్ ఉన్నప్పుడు R ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే R/n అవుతుంది. ఇది మనం రెసిస్టెన్స్కి యూజ్ చేసాం. సేమ్ ఫార్ములాస్ మీరు ఇండక్టెన్స్కి వాడుకోవచ్చు, సేమ్ ఫార్ములాస్ కూడా మీరు ఇంపెడెన్స్కి వాడుకోవచ్చు. ఇది సిరీస్ కాంబినేషన్కి సంబంధించి సిరీస్ చూసాము, అదేవిధంగా రెసిస్టెన్స్ ప్యారలల్లో చూసాం. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి కెపాసిటెన్స్కి రండి సార్. మరి కెపాసిటెన్స్ అదేవిధంగా ఇక కెపాసిటెన్స్ ఉన్న ప్లేస్లో కండక్టెన్స్ ఉండొచ్చు, కండక్టెన్స్ ఉన్న ప్లేస్లో అడ్మిటెన్స్ ఉండొచ్చు. ఫస్ట్ సిరీస్ కాంబినేషన్ చూస్తున్నాం, సిరీస్ కాంబినేషన్. అదేవిధంగా కెపాసిటెన్స్ ప్యారలల్ కాంబినేషన్ చూస్తున్నాం, కెపాసిటెన్స్ ప్యారలల్ కాంబినేషన్. ఇది C1 ఇది C2 అనుకుంటున్నాను. సో ఇక్కడ సార్ ఎప్పుడైతే మనకి C ఈక్వలెంట్ కనుక్కోమన్నాడో మీరు కెపాసిటెన్స్కి చేసేటప్పుడు రెసిస్టెన్స్కి సిరీస్లో చేసింది కెపాసిటెన్స్కి ప్యారలల్ ఫార్ములా వాడాలి, రెసిస్టెన్స్కి ప్యారలల్లో వాడింది కెపాసిటెన్స్కి సిరీస్లో వాడతాం సార్. సో ఇక్కడ చూడండి కెపాసిటెన్స్ కనుక ప్యారలల్లో ఉంటే C ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఏమని రాస్తారు C1 + C2. సార్ మరి అదే కెపాసిటెన్స్ కనుక సిరీస్లో ఉంటే C ఈక్వలెంట్ = C1 × C2/C1 + C2 సార్. అంటే దాని ప్రకారం ఏం చెప్పొచ్చు సార్ అంటే ఒకవేళ రెండు కెపాసిటెన్సెస్ కనుక సేమ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి CC రెండు కెపాసిటెన్స్ సేమ్ వాల్యూస్ ఉంటే C ఈక్వలెంట్ ఏమని రాయాలి C/2 రాయాలి. అంతేనా సార్? చూడండి C × C/C + C² / 2C మళ్ళీ ఎంత అవుతుంది C/2. ఒకవేళ 3 కెపాసిటెన్సెస్ ప్యారలల్లో ఉంటే అన్నీ ఏం వాల్యూస్ ఉన్నప్పుడు ఇది సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ షార్ట్ కట్ ఫాలో అవుతాం సార్ C/3. ఈ విధంగా మనం కెపాసిటెన్స్ 3 సేమ్ ఉన్నప్పుడు కానీ 2 సేమ్ ఉన్నప్పుడు కానీ ఎలా చేయాలి, ఒకవేళ డిఫరెంట్ ఉంటే ఎలా చేయాలి అనేది చూసాం. సో ఇది మనకి ఈ వీడియోలో మనకు కావాల్సిన ఏంటి కాన్సెప్ట్ అనేది సరిపోతుంది ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి. సో ఒక్కొక్క ప్రాబ్లంకి నేను హింట్ మాత్రమే ఇస్తాను, ఆన్సర్స్ చేయాల్సింది మీరే సార్. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఏం కనుక్కోమన్నాడు అంటే రెసిస్టెన్స్ బిట్వీన్ ఏకి బీకి మధ్యలో రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో కనుక్కోమన్నాడు. సార్ ఇక్కడ నుంచి కనుక్కోమన్నాడు కాబట్టి మీరు ఎట్ సైడ్ నుంచి ట్రై చేయండి అంటే ఇట్ సైడ్ నుంచి రండి సార్. ఇట్ సైడ్ నుంచి వస్తే మీకు ఒక ట్రిక్ అనేది వస్తుంది. ఇది ఫస్ట్ వీళ్ళిద్దరు చూడండి, ఇవి రెండు ఎలా ఉన్నాయో
కనుక్కోండి. దాని నుంచి మీకు ఇవి 3 ఎలా ఉన్నాయో తెలుస్తుంది. అవి 3 చేసి దీన్ని చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఏం ఆన్సరో కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సార్. ఇక్కడేమో అన్ని రెసిస్టెన్సెస్ ఇచ్చాను. సెకండ్ క్వశ్చన్లో ఉన్నాయన్నీ కూడా కెపాసిటెన్సెస్. ఇక్కడ అన్ని కెపాసిటెన్స్ ఒక షార్ట్ కట్ వాడుకోండి. ఏంటి సార్, కెపాసిటెన్సెస్ అన్నీ సిరీస్లో ఉన్నాయి, 3 కెపాసిటెన్సెస్ సిరీస్లో ఉన్నాయి. సో ఏమొస్తుందో ఒకసారి ట్రై చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. సార్ ఇది మనకి చూడడానికి డిఫరెంట్ కనిపించి ఉండొచ్చు, బట్ మనం కనుక్కోవాల్సింది ఎక్స్ వైకి మధ్యలో కనుక్కోవాలి. సో ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. బ్యాక్ సైడ్ నుంచి ఎవరెవరు సిరీస్ ఉన్నారు, ఎవరు ప్యారలల్ ఉన్నారు అనేది మీరు ట్రై చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ వరకు వెళ్ళిపోండి సార్, ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. ఏంటి, వీళ్ళిద్దరు దీనికి మధ్యలో కెపాసిటెన్స్ కనుక్కోండి సార్. ఏకి బీకి మధ్యలో వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు, తర్వాత వీళ్ళు ఎలా ఉన్నారు. ఎప్పుడు కూడా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే 2-3 కెపాసిటెన్సెస్ ప్యారలల్లో ఉంటే దాన్ని మొత్తం తీసుకొచ్చి సింగిల్ కెపాసిటెన్స్గా చేంజ్ చేయండి. అప్పుడు మీకు అన్ని సింగిల్ కెపాసిటెన్సెస్ ఉంటే మీకు సిరీస్ ఉన్నాయా ప్యారలల్ ఉన్నాయా అనేది మీకు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. సిమిలర్గా ఇది కూడా డెల్టా ఇచ్చాడు, బట్ ఇది డెల్టా కాదు. వాడు కనుక్కోమన్నది ఏంటి, ఏకి బీకి మధ్యలో రెసిస్టెన్స్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆన్సర్స్ అన్నీ కూడా మీకు మ్యాక్సిమం ఒకటే ఆన్సర్ వస్తుంది సార్. ఫస్ట్ నుంచి ఈ 5th క్వశ్చన్ వరకు అన్నిటికీ ఒకటే ఆన్సర్ వస్తుంది. మరి అది ఏ ఆన్సర్ అనేది మీరు అన్నీ కనుక మ్యాచ్ అవుతే అదే ఆన్సర్ అయిపోతుంది. సో ఆన్సర్ కూడా మీకు ఏది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి అన్నిటికీ ఒకటే ఆన్సర్ వస్తుంది. మరి అది ఏ ఆన్సర్ అనేది మీరు కామెంట్లో పోస్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ ఆల్.